ఉప్మా. ఆ ఉప్మా అంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఎందుకు? నేను తిన్న ప్రతిసారి నాకు అనిపించేది ఇదే. ఈజీగాను తొందరగాను అయిపోతుందనో, ఇంట్లో వాళ్ళు ఎక్కువగా చేయడం వల్ల ఏమో కానీ మెజారిటీ పీపుల్స్కి ఉప్మా అంటే నచ్చదు. అవునా? ఇవాళ నేను చూపించబోయే ఉప్మా 30 years బ్యాక్ మా అవ్వ చేసే జారుడు ఉప్మా. నచ్చని వాళ్ళకు కూడా నచ్చేలా. ఈ ఉప్మాకి ఏ చట్నీ పొడి ఏవి కూడా అక్కర్లేదండి. వేడి వేడి ఉప్మాని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకొని తింటేనే దీని టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. సరే, ముందుగా కడాయిలోకి ఈ ఉప్మా కోసం ఆయిల్ వేసుకోవాలి. ఈ జారుడు ఉప్మా కోసం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఒక 10 స్పూన్స్ దాకా ఆయిల్ వేసిన ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక చిన్న టీ స్పూన్ దాకా ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. పోపులో వేసినవన్నీ కూడా బాగా వేగనివ్వాలి. అంటే ఆవాలు బాగా చిట్పట్లాడాలి. ఎప్పుడు కూడా పోపులో వేసిన ఆవాలు చిట్పట్లాడితేనే ఆ కర్రీ కానీ రెసిపీ కానీ టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. రుచికి సరిపడా ఒక 4 దాకా పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న టీ స్పూన్ అల్లం ముక్కల్ని కూడా చిన్న చిన్నగా తరిగి వేసుకోవాలి. ఉప్మాని ఎప్పుడూ కూడా ఉప్మా లాగే చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా అని క్యారెట్ అని, బీన్స్ అని, బఠానీ అని అవి ఇవి వేసి కిచిడి చేసి ఉప్మా అంటే ఎలా ఉంటుంది చెప్పమా? దాని ఒరిజినల్ టేస్ట్ మొత్తం మిస్ అయిపోతాం. ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్గా వేగడానికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. వేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమోటాని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ వేసిన టమోటా పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసి ఒకసారి వేయకుండా ఒకసారి ట్రై చేయొచ్చు. మా అవ్వ అయితే అదే అమ్మమ్మ టమోటా వేయదు, నేనైతే వేసాను కానీ నేను కూడా ఒక్కోసారి వేస్తాను, ఒక్కొక్కసారి వేయను. వేసినా వేయకపోయినా చాలా బాగుంటుంది. వేసిన ఈ టమోటా ముక్కల్ని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. 1 లేదా 2 నిమిషాలు వేయించగా చూడండి టమోటాలు ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. 1 నిమిషం అలా ఇలా వేయించిన తర్వాత మనం రవ్వ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి నీళ్లు వేసుకోవాలి. జారుడు ఉప్మా అంటే జారుగా ఉండాలి కాబట్టి 1 గ్లాస్ రవ్వకి 5 గ్లాసుల దాకా నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన ఈ గ్లాస్ కొలత ప్రకారం రవ్వ తీసుకుంటే లిమిట్గా తినే ఒక ముగ్గురికైతే సరిపోతుంది ఉప్మా ఎంత చేసుకుంటున్నామో దాన్ని బట్టి టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కొంచెం చూసుకొని వేసుకోవాలి. తగినన్ని నీళ్లు వేసిన తర్వాత ఈ నీళ్లు కుతకుతామని ఉడకడానికి హై ఫ్లేమ్లో 1 నిమిషం ఉడికించాలి. పోపులో వేసిన ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి, అల్లం ఫ్లేవర్స్ మొత్తం కూడా ఈ వాటర్లో కలుస్తాయి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు. జారుడు ఉప్మా జారుగా ఉండడానికి 5 గ్లాసులు నీళ్ళు వేసాం కదా, అంత జారుగా వద్దనుకుంటే 4 గ్లాసుల నీళ్ళు కూడా వేసుకోవచ్చు. కానీ 1 గ్లాస్ రవ్వకి 5 గ్లాసుల నీళ్ళు వేసుకుంటేనే జారుగా ఉంటుంది. వేడిగా తింటేనే చాలా బాగుంటుంది. నీళ్లు బాగా ఉడికిన తర్వాత ఉప్పు కారం సరి చూసి లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత రవ్వ వేసుకోవాలి. చూడండి ఈ గ్లాస్ కొలత ప్రకారం, అంటే మన ఇంట్లో ఇలాంటి వాటర్ తాగే పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, ఈ గ్లాస్తో చూస్తే సగం గ్లాస్ రవ్వ అయితే ఉంది. ఈ గ్లాస్ కొలత ప్రకారం సగం గ్లాస్ రవ్వ తీసుకుంటే లిమిట్గా తినే, అంటే టిఫిన్ లాగా తినే 3 పొట్టలకైతే సరిపోతుంది. ఇక్కడ వేసే రవ్వ ఉండలు కట్టకుండా ఒకే దగ్గర వేయకుండా ధారలాగా వేసుకోవాలి. ఇక్కడ నేను వేసిన రవ్వ సూజీ రవ్వ, అదే బొంబాయి రవ్వ అంటారు కదా, అది. ఈ రవ్వని వేయించాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా వాటర్లో వేసేసుకోవచ్చు. రవ్వ వేసిన తర్వాత ఎక్కువ టైం అయితే పట్టదు. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వేసిన నీళ్లు కొంచెం ఆవిరయ్యి ఈ విధంగా తయారైన తర్వాత ఫ్రెష్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఆల్రెడీ వాటర్ అనేది కొంచెం ఆవిరైపోయింది కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇక్కడ రవ్వ ఉడకడానికి పెద్ద టైం ఏం పట్టదు, 1-2 నిమిషాలకంతా ఉడికిపోయి ఉంటుంది. ఈ స్టేజ్ వచ్చేసరికి రవ్వ పూర్తిగా ఉడికిపోయి కూడా ఉంటుంది. ఈ స్టేజ్లో కూడా ఫైనల్గా ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసి ఇక్కడైనా వేసుకోవచ్చు.
ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక కొద్దిసేపు తర్వాత చూస్తే చూడండి ఈ మాత్రం జారుగా ఉండంగా ఇక్కడ నెయ్యి వేసుకోవాలి. కారం మరీ ఎక్కువగా ఉంది అనిపిస్తే నెయ్యి ఇంకొంచెం దాకా వేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం 1 స్పూన్ దాకా నెయ్యి లేదంటే ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నెయ్యి వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేసిన నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ ఉప్మాలో కలిసేలా ఈ విధంగా బాగా కలిపేసి చూడండి ఈ మాత్రం జారుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసామంటే చల్లారిన తర్వాత ఇది గట్టిపడిపోయి నార్మల్ ఉప్మాలా అయిపోతుంది. గుర్తుంచుకోవాలి, ఈ ఉప్మా జారుగానే ఉండాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే ఉఫ్ ఉఫ్ అని ఊదుకొని తింటేనే టేస్టీ.